తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. సీఎం సీటుకు 2 అడుగుల దూరంలో విజయ్ ఉన్నారు. కాసేపట్లో వీసీకే చీఫ్ తో విజయ్ భేటీ కానున్నారు. వీసీకే ఆఫీసుకు వెళ్లి తిరుమవలవన్ను కలవనున్నారు. మద్దతివ్వాలని కోరనున్నారు. విజయ్ కు మద్దతిచ్చే విషయంపై వీసీకే చీఫ్ కాసేపట్లో ప్రకటన చేయనున్నారు. ఇద్దరు కలిసి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. సీఎం సీటుకు 2 అడుగుల దూరంలో విజయ్ ఉన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి, టీవీకే అధినేత వీసీకే ఆఫీస్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఈసీకే చీఫ్ పెరుమావలంతో విజయ్ భేటీ అయ్యారు. సో ఈ భేటీలో టీవీకే పార్టీకి మద్దతుకు సంబంధించి మరి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి వీసీకే చీఫ్ పెరుమావులన్ అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. టీవీకే పార్టీ ముందు కొన్ని డిమాండ్స్ వీసీకే పెట్టింది. సో ఆ డిమాండ్స్ మరి నెరవేర్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా తిరుచి ఈస్ట్ విజయ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అక్కడ విజయ్ రాజీనామా చేస్తే వీసీకే చీఫ్ పెరుమావులన్కు అక్కడ టికెట్ ఇవ్వాలని ప్రధానమైనటువంటి డిమాండ్ పెట్టారు. ఇక ప్రభుత్వంలో భాగంగా వీసీకే పార్టీకి డిప్యూటీ సీఎం ఇవ్వాలని కూడా డిమాండ్ పెట్టారు. సో వీటన్నిటికీ మరి టీవీకే అంగీకరిస్తే ఇక వీసీకే పార్టీకి ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకి మద్దతు ఇస్తూ సో అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. ఇద్దరు ఎమ్మెల్యేలు సంతకాలతో కూడినటువంటి లేఖ ఇప్పుడు టీవీకేకి అత్యవసరం ఉంది. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్కు ఆయన ఇద్దరు ఎమ్మెల్యేలు మరో అవసరం పడుతుంది కాబట్టి సో అది వీసీకే పార్టీ మద్దతు ఇచ్చినట్టు ఇచ్చి నిన్న అనూహ్యంగా వెనక్కి తీసుకుంది. ఎందుకంటే కొన్ని డిమాండ్స్ పెట్టిన నేపథ్యంలో టీవీకే పార్టీ నుంచి ఎటువంటి క్లారిటీ రాకపోవడంతో వీసీకే అధికారిక ప్రకటన అంటే ఇద్దరు ఎమ్మెల్యేలతో కూడినటువంటి లేఖ టీవీకే పార్టీకి ఇవ్వలేదని తెలుస్తుంది. ఈ విషయం లోక్ భవన్ వరకు వెళ్లడంతో లోక్ భవన్ దగ్గర ఓన్లీ టీవీకే పార్టీకి చెందినటువంటి 107 మంది ఎమ్మెల్యేల సంతకాలు, సిపిఎం ఇద్దరు ఎమ్మెల్యేల సంతకాలు, సిపిఐ ఇద్దరు ఎమ్మెల్యేల సంతకాలు, మొత్తం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 5 ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి లిస్టుని నిన్న గవర్నర్ ఆర్లేకర్తో విజయ్ భేటీ అయిన తర్వాత సో ఈ విషయం చెప్పిన తర్వాత మరో ఇద్దరు ఎమ్మెల్యేల అవసరం పడడంతో లోక్ భవన్ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకేకి ఎటువంటి కాల్ రాకపోవడంతో ఇక ఈరోజు ప్రమాణ స్వీకారానికి సంబంధించి అన్నీ కూడా ఆగిపోయాయి. యాక్చువల్గా నిన్ననే ఈరోజు టీవీకే చీఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దానికి సంబంధించి నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈరోజు ఉదయం 11 గంటలకే టీవీకే చీఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి అందరూ భావించారు. కానీ లోక్ భవన్ నుంచి ఎటువంటి కాల్ రాకపోవడంతో ముఖ్యంగా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి లేఖ అటు లోక్ భవన్కి అందకపోవడంతో ఆర్లేకర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు. సో ఇప్పుడు వీసీకే చీఫ్ పెరుమావలంతో కొద్దిసేపటి క్రితమే విజయ్ భేటీ అయ్యారు కాబట్టి ఇద్దరు కలిసి మీడియా ముందుకు వస్తారు. ఇప్పటికే ఈసీకే పార్టీ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు. ఎందుకంటే వీసీకే పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల టీవీకే శ్రేణులు కొంత విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి ఒక్కసారిగా వెనక్కి తీసుకోవడం ఏంటి అనేది కూడా టీవీకే శ్రేణులందరూ కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సో ఈసీకే పార్టీ కార్యాలయం పైన ఏమైనా దాడి చేస్తారా అని కూడా ముందే ఊహించినటువంటి ఇంటెలిజెన్స్ విభాగాలు పెద్ద ఎత్తున వీసీకే పార్టీ కార్యాలయం దగ్గర పోలీస్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కాబట్టి టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైంది కాబట్టి సో మరి కాసేపట్లో టీవీకే చీఫ్ విజయ్, ఈసీకే చీఫ్ పెరుమావలన్ ఇద్దరు కలిసి మీడియా ముందుకు వచ్చి అధికారిక ప్రకటన చేస్తారు.